తేజ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 2 టీంలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. 5 మంది పరారీ. చిట్యాల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు బాబు జగజీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ. హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని ఉదయ్ భాను, మందకృష్ణ మాదిగ. తిరువూరు మున్సిపాలిటీ పరిధి 9వ సచివాలయం 16వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. హాజరైన ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి. జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం చిట్యాల గ్రామం నందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు భారత ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసన సభ సభ్యులు శ్రీ సామినేని ఉదయ్ భాను మరియు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ జగజీవన్ రామ్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. సమాజ స్థాపనకు వారు చేసిన కృషి వెలకట్టలేనిదని అన్నారు. భావి తరాలకు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గురించి వివరించాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విశేష సేవలు అందించిన బాబు జగజీవన్ రావు ఆశయాలు కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. అందరికీ నమస్కారాలు. ఈనాటి సమావేశానికి అధ్యక్ష వహించవలసిందిగా ఏర్పూడి రవికుమార్ గారిని కోరుతున్నాను. అలానే సాయంత్రం ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు మొట్టమొదటి కూడా పోరాట యోధుడు, నాకు దాదాపుగా 25 సంవత్సరాల పైగా మందకృష్ణ మాది గారితో పరిచయం ఉంది. నాకు 96, 97, 98, 99 సంవత్సరాల్లో ఆ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం నడిపినప్పుడు అటు తెలంగాణ ప్రాంతంలో కానీ ఇటు ఆంధ్ర ప్రాంతంలో ఎటువంటి ఉద్యమాలు చేసినా నాకు ఆయన తోడుగా, ఆయన నాకు తోడుగా ఇద్దరికి కూడా అనేక సార్లు మేము పరస్పరం కూడా మాట్లాడుకునే వాళ్ళం. అలాగే మనందరూ కూడా తెలుసు, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అటు తెలంగాణలోను రాయలసీమలో కోస్తా ఆంధ్రలో కూడా మాదిగులకి ఒక రిజర్వేషన్ కావాలని చెప్పి ఢిల్లీ పార్లమెంటులో రాజ్యసభలో అనేక రకాలుగా దేశంలో ఉన్న నాయకులందరినీ కూడా రిజర్వేషన్ కోసం పోరాడారు. అలానే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు, నేడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సార్లు ఈ రాష్ట్రంలో రిజర్వేషన్ కావాలి అని చెప్పి అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్న మహానాయకుడు, మహావీరుడు మరి మందకృష్ణ మాది గారు. ఎందుకంటే చాలా మంది ఉద్యమాలు చేస్తూ ఉంటారు, ఉద్యమాలు మధ్యలోనే ఆపివేస్తారు. ఆ ఉద్యమాలు చివరి వరకు కూడా, తుది పోరాటం వరకు కూడా నా ఊపిరే ఉద్యమం, నా ఊపిరే మాది రిజర్వేషన్ పోరాట సమితి అంటూ మరి ఆయన రిజర్వేషన్ కోసం జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అనేక రకాలుగా ఉద్యమాలు చేసిన సంగతి మనందరూ కూడా తెలుసు. కాబట్టి న్యాయ పోరాటం చేశారు, కోర్టులో కేసులు వేశారు, పార్లమెంట్లో, అసెంబ్లీలో బిల్లులు పెట్టారు, పోరాటాలు చేస్తానే ఉన్నారు. అయినప్పటికీ కూడా తప్పకుండా మరి ఆయన ఉద్యమానికి తప్పకుండా తుది రూపం వస్తుంది, తప్పకుండా తగిన ఫలితం వస్తుందని చెప్పి ఆశాభావంతో వ్యక్తపరుస్తున్నాము.
ఏర్పాటు చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం, అలానే భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ గారి విగ్రహాన్ని, రెడ్డి గారు మాజీ సర్పంచ్ గా, అలానే ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన ఎంఆర్పిఎస్ నాయకులు, స్థానిక నాయకులు వేర్పుల రవికుమార్ గారికి, జగ్గైపేట నియోజకవర్గ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు డానియల్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న వత్సవాయి మండలం జడ్పీటీ సభ్యురాలు సోదరి దేవమణి గారికి, ఈరోజు మందా కృష్ణమాజీ అన్నగారితో తిరుపతి నుండి ఎంఆర్పిఎస్ వికలాంగుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షులైన సుజాత గారికి, స్థానిక న్యాయవాది బసవరాజు గారికి, అలానే వేదిక మీద ఉన్న ఎంఆర్పిఎస్ నాయకులకు, అలానే చిట్యాల గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఇంకా రేణుక అంటే ఫైర్ బ్రాండ్. సోనియమ్మ కుటుంబానికి నమ్మకమైన వ్యక్తి. విజయవాడ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచనలో మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి. ఆంధ్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కీలక బాధ్యతలను నేరుగా రాహుల్, సోనియాల నుండి అందుకోబోతున్నారని సమాచారం. ఆర్థికంగా, సామాజిక వర్గంగా ఎవరినైనా ఎదిరించే శక్తి, సామర్థ్యాలు కలిగిన వ్యక్తి రేణుకా చౌదరి. ఏపీలో రానున్న ఎన్నికల్లో కీలక వ్యక్తిగా మారబోతున్న రేణుక ప్రతి నియోజకవర్గంతో ఆమెకు ఫాలోవర్స్, వ్యక్తిగతంగా సత్సంబంధాలు ఉన్నాయని ఇప్పటికే ఆమె పలు దఫాలుగా మీడియాకు చెప్పడం జరుగుతుంది. అనంతపురం నగరంలోని 5వ రోడ్డులో మారిక అనే ఓ మహిళ గురువారం ఉదయం ఇంటి ముందు చీపురుతో వాకిలి ఊడుస్తోంది. ఇదే సమయంలో పల్సర్ బైక్ పై 2 వ్యక్తులు వచ్చి మారిక ఇంటి ముందు ఆగారు. అనంతరం వారిద్దరిలో ఒక వ్యక్తి మారిక దగ్గరికి వచ్చి ఏదో అడ్రస్ అడుగుతున్నట్లు నటించాడు. దీంతో నిజంగానే కావచ్చన్నట్లు సదరు మహిళ అతడికి సమాధానం చెబుతుంది. రోడ్డుపై జనాలు ఎవరు స్పందించడం లేదని కన్ఫర్మ్ చేసుకున్న అతను ఒక్కసారిగా మారిక మెడలోని గొలుసును లాగేశాడు. హాలీవుడ్ మూవీస్ రేంజ్ లో ఏపీ పోలీసుల కార్లు. కియా సంస్థ ప్రత్యేక వాహనాల తయారీ. ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్లో ఉన్న కియా వాహనాల కార్ల పరిశ్రమ తాజాగా ఏపీ పోలీసుల కోసం ప్రత్యేక వాహనాలను తయారు చేసింది. హాలీవుడ్ మూవీస్ రేంజ్ లో ఉన్న ఈ కార్లను కియా ప్రతినిధులు డీజీపీకి చూపించారు. తిరువూరు నియోజకవర్గం తిరువూరు మున్సిపాలిటీ పరిధి 9వ సచివాలయం 16వ వార్డులో కొనసాగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి అందుతున్న సంక్షేమ పథకాలను వివరించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తున్న తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి. కొండూరు మండలం గంగినేని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఏసిఎస్ చైర్పర్సన్ గా గంగినేని గ్రామానికి చెందిన అన్నంశెట్టి వెంకట్రావు నియమితులయ్యారు. ఈ మేరకు నియామకపు ఉత్తర్వులను మైలవరం శాసన సభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ శుక్రవారం వారికి అందజేశారు. డైరెక్టర్లుగా దుగ్గిరాలపాడుకు చెందిన వల్లెటి నరసింహారావు, తెల్లదేవరపాడుకు చెందిన సంకా సహదేవుడు నియమితులయ్యారు. శాసన సభ్యులు కృష్ణప్రసాద్ వారిని ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాసనసభ్యులు కృష్ణప్రసాద్ నాయకత్వంలో సీఎం జగనన్న స్ఫూర్తితో రైతులకు విస్తృతంగా సేవలను అందిస్తామని వెల్లడించారు. సొసైటీ సెక్రటరీ యడ్లపల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు. పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 2 టీంలను అదుపులోకి తీసుకున్న పోలీసులు 12 మంది అదుపులోకి తీసుకున్నారు. మరో 5 మంది పరారీలో ఉన్నారు. వారి వద్ద నుండి 50 లక్షల నగదు, 8 ల్యాప్టాప్లు, 1 ఐఫోన్, 63 సెల్ ఫోన్లు, 5 లైన్ బోర్డులు, 4 టీవీలు, 3 కీబోర్డులు, 1 మౌస్, వైఫై రీటర్, 1 ఇయర్ ప్యాడ్ మరియు 4 కార్లు స్వాధీనం చేసుకున్న వాటి విలువ మొత్తం 1,42,52,548 అని తెలిపిన డీసీపీ వీరిపైన గేమింగ్ యాక్ట్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని, మిగిలిన 5 మందిని తర్వాత పట్టుకుంటామని తెలిపిన డీసీపీ. అందరికీ కూడా నమస్కారం. మీకు తెలుసు మనకి ఈ ఏప్రిల్ వచ్చిందంటే ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుందని. ఈ ఐపీఎల్ మ్యాచెస్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో మన క్రికెట్ బెట్టింగ్ బుకీస్ కానీ పంటర్స్ కానీ వాళ్ళు యాక్టివ్ అయిపోతారు. సో ఈ ఐపీఎలే కాకుండా ఎనీ క్రికెట్ మ్యాచ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నా కూడా బెట్టింగ్ అనేది చాలా వరకు ఎంకరేజ్ చేయాలని చూస్తూ ఉంటారు. కాకపోతే మన తెలంగాణ పోలీస్ ఇదివరకు కూడా మనము చాలా పెద్ద పెద్ద బుకీస్ పంటర్స్ని పట్టుకొని చాలా పెద్ద మొత్తంలో కూడా క్యాష్ రికవరీ చేశాము, వాళ్ళని జైలు కూడా పంపించాము. అయినా కూడా అక్కడక్కడ కూడా కొంతమంది ఇంకా కూడా ఇది మానట్లేదు. సో ఇదంతా కూడా మనము తెలంగాణ స్టేట్ నుంచి ఎరాడికేట్ చేయాలన్న ఉద్దేశంతో మన ఎస్ఓటీ అండ్ లోకల్ పోలీస్ వాళ్ళు స్పెషల్ టీమ్స్ ఫామ్ అయ్యి ఈ ఐపీఎల్ బెట్టింగ్ ఎవరెవరు నిర్వహిస్తున్నారు అన్నది ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ ఎక్కడ లొకేషన్స్ ఉన్నారో అది చూసుకొని వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క టాస్క్లో మనము 2 టీమ్స్ని పట్టుకున్నాము. నిన్న 2 కూడా మనము పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే పట్టుకున్నాము. వీళ్ళంతా కూడా ఫస్ట్ కేసు ఏంటంటే 364/23. దీంట్లో ఫస్ట్ కేసులో 4 పట్టుకున్నాము. అండ్ సెకండ్ కేసు 365 క్రైమ్ నెంబర్, దాంట్లో మనము ఒక 7 మెంబర్స్ని పట్టుకున్నాము. సో వీళ్ళంతా కూడా మెజారిటీ 90% మంది ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. వీళ్ళంతా కూడా ఏపీ, తెలంగాణ అండ్ మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో ప్లేసెస్లో అక్కడ వాళ్ళని కస్టమర్స్ లాగా మలుచుకొని క్రికెట్ బెట్టింగ్ చేస్తుంటారు. వీళ్ళకి వచ్చేసి మెయిన్ లైన్ వచ్చేసి మెయిన్ ఎవరైతే బుకింగ్ ఉంటారో వాళ్ళు వచ్చేసి వైజాగ్ రాజమండ్రి పక్కల్లో అక్కడ నుంచి వెళ్ళి వాళ్ళ కాంటాక్ట్ తీసుకొని ఇక్కడ ఒక అంటే మీరు చూస్తూ ఉంటారు అక్కడ బోర్డ్స్ ఉంటాయి, బెట్టింగ్ బోర్డ్స్, లైన్ బోర్డ్స్ అంటారు. ఆ లైన్ బోర్డ్స్ పెట్టుకొని వీళ్ళ ఒక కస్టమర్ బేస్తోని ఒక కాంటాక్ట్ పెట్టుకొని ఈ ఐపీఎల్ మ్యాచెస్ మీద బెట్టింగ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనం ఒక నెట్ క్యాష్ ఒక 50 lakhs సీజ్ చేసాము. అక్కడ చూడొచ్చు మీరు. అలానే బ్యాంక్లో ఒక 3,29,000 ఉన్నాయి, అవి మనం ఫ్రీజ్ చేసాం. ఇవి ఏమవుతుందంటే మ్యాచెస్, సో అందుకని మనం మ్యాచ్ ప్రోగ్రెస్లో ఉన్నప్పుడు పట్టుకున్నాం కాబట్టి ఇంత క్యాష్ అండ్ అకౌంట్లో కొంచెం క్యాష్ దొరికింది. అదర్వైజ్ మ్యాచ్ అయిపోయినాక మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటే క్యాష్ దొరికేది కాదు. సో వీటితో పాటు ఒక 8 ల్యాప్టాప్స్, ఒక మొబైల్ ఫోన్స్ వచ్చేసి 63, దాంట్లో ఒక 20 ఏమో స్మార్ట్ ఫోన్స్, మిగిలిన అన్ని కూడా కీబోర్డ్ ఫోన్స్. కీబోర్డ్ ఫోన్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఓన్లీ మాట్లాడడానికి, కాబట్టి అవి యూజ్ చేస్తారు. తర్వాత లైన్ బ్యాండ్స్ ఒక 5 పట్టుకున్నాము, కీబోర్డ్స్ 3, మౌస్ 1, ఎక్స్టెన్షన్ బాక్స్లు, వైఫై రూటర్లు అండ్ 4 వీలర్స్ ఒక 4 కార్లు పట్టుకున్నాం. సో ఇవంతా కూడా టోటల్ వర్త్ వచ్చి 1,41 lakhs. దీంట్లో వీళ్ళంతా కూడా ఏంటంటే మనకి రీసెంట్లీ బెట్టింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళని పట్టుకున్నాము. ఒక మెయిన్ అక్యూజ్ ఒక 5 అబ్స్కాండింగ్ ఉన్నారు, వాళ్ళని పట్టుకుంటే మనం ఫర్దర్ ఇంకా కూడా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. ఇంకా ఎవరైనా ఉన్నారో కూడా వాళ్ళని పట్టుకోవచ్చు. ఇదంతా కూడా ఈ యొక్క ఏదైతే టాస్క్ చేశారో అంతా కూడా శోభన్ గారు పర్సనల్ సూపర్విజన్లో జరిగింది. దీనిలో శోభన్ గారు, మన పేట్ బషీరాబాద్ ఏసీపీ రాజు, పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ ఉన్నారు కదా ప్రశాంత్, జేమ్స్ బాబు ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ అండ్ హిస్ స్టాఫ్ అందరూ కూడా చాలా చాకచక్యంగా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇంతమంది పట్టుకోవడం అనేది కొంచెం మంచి వర్క్. సో వీళ్ళందరికీ కూడా మన కమిషనర్ ఆఫ్ పోలీస్ స్టీఫెన్ సార్ స్పెషల్ వీళ్ళని అభినందించారు. వీళ్ళందరికీ కూడా క్యాష్ రివార్డ్స్ ఇస్తారు. 5 మెంబర్స్ పరారులో ఉన్నారండి. మన 12 మెంబర్స్ని మనం అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళ మీద అయితే ఇదివరకు కేసులు లేవు, వీళ్ళంతా కూడా రీసెంట్లీ వచ్చిన వాళ్ళు. కాకపోతే మెయిన్ ఎవరైతే అబ్స్కాండింగ్ 5 మంది ఉన్నారో వాళ్ళని పట్టుకున్నాక మనము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా
అది మనకు తెలుస్తుంది. సార్ ఇప్పుడు ఐపీఎల్ జరుగుతున్న పరిధిలో అక్కడక్కడ దొరుకుతూనే ఉంటారు. అవునండి, దొరుకుతున్నారు. సైబరాబాద్లో ఇప్పటికీ మనము 5th కేసు కావచ్చు, ఇది పెద్దది. అంటే చిన్న చిన్నవి అయితేనే ఉంటాయి, కాకపోతే ఎంత పెద్ద మొత్తంలో క్యాష్ పట్టుకోవడం 5th కేసు. బట్ అయినా కూడా మనము ఎంత పట్టుకున్నా కూడా కొత్త వాళ్ళు వస్తున్నారు. సో మనకి లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాము, చాలా వరకు మనం కేసులు చేస్తున్నామని చెప్పి మన రాష్ట్రం వదిలేసి వేరే రాష్ట్రాలలో చేస్తున్నారు. వీళ్ళు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళే, బట్ మనం పట్టుకున్నాం. సో ఇదంతా కూడా ఏంటంటే ఆర్గనైజ్డ్ లాగా ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ కొండయ్య వారి సిబ్బందితో తొలగించడం జరిగింది. తొలగించి మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి చెత్త కుప్పలో పడివేయడం జరిగింది. అదే ప్రదేశంలో ఉన్నటువంటి బాపట్ల ఆవిర్భావ సభకు సంబంధించిన ఫ్లెక్సీ తొలగించలేదు. అడిగితే ఎమ్మెల్యే ప్రతిరోజు ఈ ఫ్లెక్సీలలో ఉన్నటువంటి అంబేద్కర్ ముఖాన్ని చూడలేకపోతున్నాము అంటున్నారని కొండయ్య సమాధానం చెప్పారు. ఇదేమి అన్యాయమని ప్రశ్నించగా స్థానిక ఎమ్మెల్యే తీసేయమన్నాడు. మేం తీసేసాం, మీ ఇష్టం, మీకు దిక్కున్న కాడ చెప్పుకోండి అని కరాఖండిగా బదులిచ్చిన మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ కొండయ్య తక్షణమే దళితులకు క్షమాపణ చెప్పాలి. ఇదే కోన రఘుపతి బాపట్ల పార్లమెంటు ఎస్సీ రిజర్వ్ అవటం దురదృష్టకరమని అనుచిత వ్యాఖ్యలు వ్యక్తపరిచారు. ఈ నెల 13వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 13వ తారీఖు నైట్ పట్టణంలో ఉన్నటువంటి దళిత గిరిజన సంఘాల నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని 14వ తారీఖు ఉదయాన్నే పెద్ద ర్యాలీలు, సభలు ఇవన్నీ కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత ఆయన ఏదో కులానికో, మతానికో, ప్రాంతానికో కాకుండా ఆయన విశ్వవిజ్ఞాన ఘనుడు. అలాంటి మేధావి ఫోటోలు మేము ఫ్లెక్సీలు వేసుకుని మా కష్టార్జితంతో మా డబ్బులు పెట్టి మేము ఫ్లెక్సీలు కట్టుకుంటే ఈరోజు మున్సిపాలిటీ అధికారి అయినటువంటి కొండయ్య అయినటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ ఆయన వాస్తవంగా ఆయన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఏం కాదు. ఆయన వెళ్ళి ఆయన సైన్యాన్ని తీసుకెళ్ళి మా ఫ్లెక్సీలు అక్రమంగా తొలగించి ఆ ఫ్లెక్సీలు తీసుకెళ్ళి మున్సిపాలిటీలో ఒక పెంట కుప్ప మీద పడేయడం జరిగింది. అదేమని మేము దళిత సంఘాల నాయకులందరూ కూడా వెళ్ళి అడిగితే మీకు చేతనం చేసుకోండి, స్థానిక ఎమ్మెల్యే గారు మమ్మల్ని తొలగించమని చెప్పాడు. ఆయన రోడ్డుని వెళ్తున్నప్పుడల్లా మీ ముఖాలు చూడలేకపోతున్నాడు, అంబేద్కర్ ముఖం చూడలేకపోతున్నాడని ఆయన వ్యంగ్యంగా మాట్లాడటం మాకు బాధాకరంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ అంబేద్కర్ విగ్రహాలకు దండలేస్తున్నారు, అంబేద్కర్ని పూజిస్తున్నటువంటి మమ్మల్ని అవమానిస్తున్నారు, మా మీద దాడులు చేస్తున్నారు. బాపట్లో నిన్నగాక మొన్న కూడా ఎమ్మెల్యే గారు అసలు ఈ నియోజకవర్గం దళితులకి ఇవ్వడం అన్యాయం అని కూడా మాట్లాడాడు. కానీ అది ఆసరగా చేసుకుని కొండయ్య గారు కూడా మా ఫ్లెక్సీలు దౌర్జన్యంగా తొలగించాడు. మేమేం చెబుతున్నామంటే ఎక్కడైతే మా ఫ్లెక్సీలు దౌర్జన్యంగా తొలగించారో మున్సిపల్ కమిషనర్ వాళ్ళ సిబ్బంది ఆ ఫ్లెక్సీని యథావిధిగా తీసుకెళ్లి అక్కడ పెట్టి పాలాభిషేకం చేయాలి మా డిమాండ్ ఒకటి. రెండవది, ఎవరైతే శానిటరీ ఇన్స్పెక్టర్ కొండయ్య ఉన్నాడో ఆయన అవినీతి పెద్ద తిమింగలం, ఆయన ఇమీడియట్గా విధుల నుంచి తొలగించాలి. లేకపోతే ఇది రాష్ట్ర ఇష్యూగా చేసి బాపట్ల పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ ఆ ఇన్స్పెక్టర్ చాలా దురుసుగా మాట్లాడాడు. దళిత నాయకులు పోవాయి, మీకు దిక్కున కాదు చెప్పుకోండి, అంబేద్కర్ అయితే ఎక్కువ ఇన్ని రోజులు ఉంచుతారు అంబేద్కర్ ఫ్లెక్సీలు, ఆ జయంతి అయిపోతే తీయాలి కానీ అన్నాడు. మరి జిల్లా ఆవిర్భావ సభ జరిగి చాలా అవుతుంది, మరి కోన రఘుపతి గారి ఫ్లెక్సీలు అలాగే ఉన్నాయి. ఎందుకని కోన రఘుపతి గారికి ఒక న్యాయం, దళిత సంఘాలకు ఒక న్యాయం అని ఆ మాట చెప్పిన మేము తరుచుకుంటాం. అదన్నా చెప్పని కూడా మేము మీ ద్వారా అడుగుతున్నాం. ఏది ఏమైనప్పటికీ కొండయ్యని సస్పెండ్ చేసే వరకు కూడా మా పోరాటం రాదని కూడా తెలియజేస్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రజా సంక్షేమాలను చంద్రబాబు నాయుడు అవహేళన చేశారని రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు అన్నారు. ఈరోజు వజ్రపు కొత్తూరు మండలం కొత్తపేట పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం మరియు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో ఆయన మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా పురోగతి చెందేలా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని, వాటిని నారా చంద్రబాబు నాయుడు మహిళలను సోమరులుగా తయారు చేస్తారని అప్పటిలో అవహేళనగా మాట్లాడిన విషయం గుర్తు చేశారు. అమ్మఒడి, చేయుత, విద్యా దీవెన, జగనన్న తోడు ఇలా పలు పథకాలను విమర్శిస్తూ చంద్రబాబు మాట్లాడిన విషయం ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. బాగా ఎండలు అనేసి కొద్దిగా అలా గ్యాప్ ఇచ్చున్నాం. అందుకనే ఈరోజు మీటింగ్ తర్వాత కొద్దిగిల్లే తిరుగుతాను నేను. ఈరోజు అమ్మయ్య ఈరోజు విడిచిపెట్టేస్తా డాక్టర్ అనుకుంటాను, నేను అయిపోయింది అనుకుంటారేమో, మళ్ళీ వస్తాను. రేపు కాదు, రేపు కాకినాడ వెళ్తున్నాము.
అక్కడ ఒక చిన్న ఇన్ఛార్జ్ కలుస్తుంది. వచ్చిన తర్వాత ఒక రోజు పెడతాం, దానికి మళ్ళీ అందరూ మనం సమావేశం అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఓ 50 మంది 100 మంది మనం ఒక దగ్గర కూడి ఉదయం మొదలు పెడతాం. అవసరమైతే ఉదయం 7 గంటలకు వచ్చేస్తాం. మీరు ఇంకా అలా పళ్ళు తోముకుంటుంటారు వ్యాపులు పట్టుకొని. మీ ఇంటికి మీ ఇంటి వద్దకే వచ్చి, మీ గడప వద్దకే వచ్చి ఈ 3 ఏళ్ల కాలంలో మీకు చేసిన మంచి వివరించి, మీకేమైనా ఇబ్బంది ఉంటే తీసుకొని దాన్ని పరిష్కరించి న్యాయం చేయడానికే ఈ గడపకి మన ప్రభుత్వం మన కార్యక్రమం అనే సందర్భంగా మీకు అందరికీ మనం చేసుకుంటా ఉండాలి. మరి అలాంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు మీ సర్పంచ్ శ్రీను, అలాగే ఎంపీటీసీ మరో సోదరుడు మాకయ్య, మీ గ్రామ పెద్దలు, ఇదిగో మా డాడీతో సహా మీ ఊరు పిల్ల, మీ సొసైటీ అధ్యక్షుడు యోగి, మా మరో సోదరుడు వాసు, మరి అలాగే అందరిని ఆహ్వానించినటువంటి మరో సోదరుడు రవి పేరు తెలుసునా, అలాగే దిబ్బవారిపేట నుంచి పెద్దలు వైస్ సర్పంచ్ అయినటువంటి గురువులు, అక్కడి నుంచి కూడా చాలా మంది పెద్దలు వచ్చున్నారు. ఇంటి నుంచి కూడా ఇదిగో మా మనిషి వస్తున్నాడు, మా ఇంట్లో మనిషి వస్తున్నాడు, మా సోదరుడు వస్తున్నాడు, మా తమ్ముడు వస్తున్నాడు, మా అన్నయ్య వస్తున్నాడు, మా అబ్బాయి వస్తున్నాడని ప్రతి ఇంటి నుంచి విచ్చేసినటువంటి అక్కకి చెల్లెమ్మకి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి కొత్తపేట పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీ ఉదయ్ కుమార్, జెడ్పీటీసీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పాలెం శ్రీను, పిఎస్సిఎస్ చైర్మన్ అయినటువంటి మధుకేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి బాలరాజు, అలాగే వరదరాజు, మరో క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీను, మరి అలాగే మండల అధికారులందరూ ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంఈఓ, పంచాయతీరాజ్ ఇంజనీర్ అందరూ కూడా ఉన్నారు. అలాగే మీ సచివాలయంలో మరో పంచాయతీ కొమరల్తాడు, ఈ రెండింటికి లింక్ ఉన్నాడు. కల్వకుర్తి పట్టణంలోని అబూబకర్ ఫంక్షన్ హాల్లో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనారిటీ సోదరులు రంజాన్లో 30 రోజులు ఎంతో దీక్షతో ఉపవాస దీక్షలు ఉంటారని, భారతదేశం కులమతాల సమాజయాన్ని సర్వజనుల ఐక్యమత్యంతో కష్టసుఖాలు పంచుకొని సుఖ సంతోషాలతో జీవించాలని, సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలని అన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సారాంశం ప్రపంచ శాంతిని అందరం కలిసి ఉండడమే మానవత్వం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ సోదరులు తదితరులు పాల్గొన్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరబోతున్నాడనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. 2 రోజుల క్రితం ఓ ట్వీట్ను రాయుడు రీట్వీట్ చేయడంతో ఈ ప్రచారానికి మరింత ఊపు వచ్చింది. బుధవారం నాడు శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు జగన్ శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని వైసీపీ ట్విట్టర్లో పోస్టు చేయగా అంబటి రాయుడు దాన్ని రీట్వీట్ చేశాడు. అంతేకాదు, మన ముఖ్యమంత్రి జగన్ గారి గొప్ప ప్రసంగం, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మీ మీద నమ్మకం విశ్వాసం ఉన్నాయి సార్ అని కామెంట్ చేశాడు. దీంతో రాయుడు వైసీపీలో చేరుతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్టు రాయుడు ఇంతకు ముందే ప్రకటించాడు. రాయుడిని బీఆర్ఎస్లోకి తీసుకురావడానికి ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రయత్నించినట్టు కూడా వార్తలు వచ్చాయి.
గుంటూరు జిల్లాకు చెందిన రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. దీంతో ఆయన జనసేనలో కూడా చేరే అవకాశాలున్నాయని పలువురు భావించారు. టీడీపీలో చేరే అవకాశం ఉందంటూ ఒక పత్రికలో వార్త కూడా వచ్చింది. అయితే ఇప్పుడు జగన్పై ప్రశంసలు కురిపించడంతో ఆయన వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 65 పాయింట్ల లాభంతో 59,632కి పెరిగింది. నిఫ్టీ 6 పాయింట్లు పెరిగి 17,624కి చేరుకుంది. బీఎస్సీ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ టాటా మోటార్స్ 1.67%, ఎన్టీపీసీ 1.35%, ఏషియన్ పెయింట్స్ 1.24%, భారతీ ఎయిర్టెల్ 0.99%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.81%, టాప్ లూజర్స్ హిందుస్థాన్ యూనిలివర్ -1.22%, సన్ ఫార్మా -0.81%, ఇన్ఫోసిస్ -0.68%, అల్ట్రాటెక్ సిమెంట్ -0.63%, బజాజ్ ఫైనాన్స్ -0.61%గా ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 2 టీంలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. 5 మంది పరారి. చిట్యాల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ. హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని ఉదయ్ భాను, మందకృష్ణ మాదిగ. తిరువూరు మున్సిపాలిటీ పరిధి 9వ సచివాలయం 16వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. హాజరైన ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.